తులారాశి వారికి రోజు కుటుంబంలో చికాకు కలిగించే సంఘటనలు అధికంగా ఎదురవుతాయి. దీనివల్ల వీరికి మానసిక అశాంతి కూడా అధికమవుతుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు, విలువైన వస్తువులు తమ వెంట తీసుకెళ్లేటప్పుడు తులారాశి వారు చాలా జాగ్రత్త వహించాలి. ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే తులారాశి వారు చేస్తున్నారో అవి అంతగా అనుకూలించవు. బంధువులతోటి కూడా ఈరోజు వీరికి అకస్మాత్తుగా తగాదాలు ఏర్పడతాయి. భూ సంబంధిత వివాదాలు కూడా నెలకొంటాయి. ఆరోగ్య సమస్యల వల్ల ఈరోజు వీరికి చికాకు కూడా అధికమవుతుంది. వ్యాపారోగ్యాల వారికి వ్యాపార లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. పారిశ్రామిక వైద్య రంగాల వారి విదేశీ పర్యటనలు వాయిదా పడతాయి. సినీ టీవీ కళాకారులు కొంత నిదానంగా వ్యవహరించడం చాలా మంచిది. తొందరపాటు నిర్ణయాలు వీరికి మంచిది కాదు. విద్యార్థులకు కూడా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. మహిళలకు మానసిక ఆందోళన అధికమవుతుంది. తులారాశి వారికి ఇవాళ కాసు వచ్చే రంగు నీలం రంగు మరియు నేరేడు పండు రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి వారు ప్రతి ఒక్కరూ కూడా నవగ్రహ స్తోత్రాలు పఠించడం, నవగ్రహ ఆరాధన చేయడం ఈరోజు చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ముఖ్యమైన వ్యవహారాల్లో ఈరోజు ఆటంకాలు అధికంగా ఎదురవుతాయి. అనుకోని ఖర్చులు కూడా ఈ రాశి వారికి ఉంటాయి. ప్రయాణాలు చేసేటప్పుడు కూడా వీరు జాగ్రత్త వహించాలి. మానసిక ఆందోళన కూడా ఈరోజు ఈ రాశి వారికి అధికంగా ఉంటుంది. వివాదాలకు, కోపతాపాలకు దూరంగా ఉండడం చాలా మంచిది. కుటుంబ బాధ్యతలు కూడా ఈరోజు వీరికి పెరుగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. బదిలీలకు సంబంధించిన సమాచారాన్ని కూడా అందుకునే అవకాశం ఉంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో పెట్టుబడులు అందక ఈరోజు నిరాశ చెందుతారు. రాజకీయ వర్గాల వారికి ఒత్తిడులు అధికంగా ఉంటాయి. సినీ టీవీ కళాకారులకు కొన్ని అవకాశాలు అంది దూరం అవుతాయి. దీనివల్ల కొంతవరకు నిరుత్సాహం చెందుతారు. విద్యార్థుల కృషి కూడా ఫలించదు. మహిళలకు ప్రతి పనిలో కూడా శ్రమ అధికంగా ఉంటుంది. వృశ్చిక రాశి వారికి ఇవాళ కాసు వచ్చే రంగు ఎరుపు రంగు మరియు గోధుమ రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని పూజించడం, రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని పఠించడం చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారు ఈరోజు పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తారు. అందరిలో కూడా గౌరవ మర్యాదలు పొందుతారు. నిరుద్యోగులు ఎవరైతే ఈరోజు ఇంటర్వ్యూలకు కానీ పోటీ పరీక్షలకు కానీ హాజరవుతారో వారు విజయం సాధిస్తారు. వ్యాపారవర్గాల వారికి వ్యాపారంలో ఊహించిన విధంగా లాభాలు చేతికంతాయి. ఉద్యోగవర్గాల వారికి ఇంక్రిమెంట్స్కి సంబంధించిన సమాచారం చేతికంతుంది. పారిశ్రామిక సాంకేతిక రంగాల వారికి సన్మానాలు, సత్కారాలు, సినీ కళాకారులకు అవకాశాలు కొన్ని అప్రయత్నంగా లభిస్తాయి. విద్యార్థులు కూడా సంతోషకరమైన సమాచారాన్ని అందుకుంటారు. మహిళలు శుభవార్తలు అందుకుంటారు. ధనురాశి వారికి ఇవాళ కాసు వచ్చే రంగు తెలుపు రంగు మరియు గులాబీ రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు గణపతిని పూజించడం చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారు ముఖ్యమైన వ్యవహారాలు ఎవరైతే ప్రారంభం చేస్తారో అవి నత్తనకన సాగుతాయి. ఆర్థిక పరిస్థితి కూడా వీరికి కొంతవరకు నిరాశపరుస్తుంది. రుణ బాధలు కూడా అధికంగా ఉంటాయి. రుణదాతల ఒత్తిళ్లు కూడా మకర రాశి వారికి అధికంగా ఉంటుంది. స్నేహితుల నుంచి కూడా కొన్ని విషయాలు వీరు మాట పడాల్సి వస్తుంది. సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. తీర్థయాత్రలు కూడా చేస్తారు. కొన్ని విషయాల్లో మోసాలకు గురయ్యే అవకాశం ఉంది. అప్రమత్తంగా మెరగడం ఈరోజు ఈ రాశి వారికి చాలా మంచిది. దూర ప్రాంతాల నుంచి కానీ, విదేశాల్లో ఉన్నటువంటి బంధువర్గం వారి నుంచి కానీ ఒక కీలకమైన సమాచారాన్ని అందుకుంటారు. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో పని భారం అధికంగా ఉంటుంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాలు ఈరోజు నిదానంగా ముందుకు సాగుతాయి. రాజకీయ వైద్య రంగాల వారికి చికాకులు అధికమవుతాయి. సినీ కళాకారులు కీలక నిర్ణయాలు తీసుకునే సమయంలో ఆచితూచి వ్యవహరించాలి. విద్యార్థుల కృషి కూడా అంతగా ఫలించదు. మహిళలకు మానసిక ఆందోళన అధికమవుతుంది. మకర రాశి వారికి ఇవాళ కాసు వచ్చే రంగు ఆకుపచ్చ రంగు మరియు కాఫీ రంగు. పరిహారాల విషయానికి వస్తే అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.